కిడ్స్ దగ్గర నుంచి ఏజ్ ఫ్యాక్టర్స్ వరకు తక్కువగా ఉంటే ఎనీమియాతో బాధపడుతున్నారు. సో వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? ముందుగా అంటే లైక్ ఫుడ్తో ఇస్తారా లేదా డైరెక్ట్ ట్రీట్మెంటే అంటారా? అంటే ట్రీట్మెంట్లో కూడా అండి ఎనీమియాని మనము డిఫరెంట్ కేటగిరీస్ చేసుకుంటాం. ఎనీమియాలో కూడా డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. నేను ఇందాక చెప్పింది less than 13, less than 12 అనేది చెప్పాను కదా. అలా కాకుండా less than 7 grams ఉంటే దాన్ని సివియర్ ఎనీమియా కింద కేటగరైజ్ చేస్తాం. సో ప్రతి ఒక్కళ్ళు ఓన్లీ మేల్స్ ఆర్ ఫీమేల్స్? మేల్స్ కానీ ఫీమేల్స్ కానీ చిన్నపిల్లలు కానీ గర్భిణీ స్త్రీలు కానీ ఎనీవన్ less than 7 grams హిమోగ్లోబిన్ ఉంటే వాళ్ళని సివియర్ ఎనీమియా కేటగిరీలోకి తీసుకుంటాము. సో సివియర్ కేటగిరీలోకి వచ్చినప్పుడు వాళ్ళకి ఫస్ట్ బేసిక్ ట్రీట్మెంట్ ఏముంటుందంటే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఉంటుంది వాళ్ళకి. సో ఐవీ రూపంలో రెడ్ బ్లడ్ సెల్ ప్యాక్డ్ సెల్ యూనిట్స్ అని ఉంటాయి. 1 యూనిట్ కానీ 2 యూనిట్లు కానీ. ఇప్పుడు ఒక పేషెంట్ వచ్చారు మా దగ్గరికి, వాళ్ళు 5 grams 6 grams వచ్చారు మనకి, ఇబ్బందిగా ఉంది అని. అలాంటప్పుడు వాళ్ళకి ఫస్ట్ ప్రైమరీ ట్రీట్మెంట్ కింద బ్లడ్ ఎక్కించి ఆ సివియర్ కేటగిరీలో నుంచి బయటకు వచ్చేటట్టు ప్లాన్ చేసి సైమల్టేనియస్గా ఏ కేటగిరీలోకి వస్తున్నారు అని మనం చెక్ చేసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ కంటిన్యూ చేయాలి. ఫస్ట్ మోస్ట్ ప్రయారిటీ ఏంటి అంటే సివియర్ ఉన్న వాళ్ళకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ చేసుకోవాలి. మీరు అన్నట్టు more than 7 ఉన్నారనుకోండి, వాళ్ళకి కాజ్ ఐడెంటిఫై చేస్తాం కాబట్టి అదేమన్నా న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఉంటే దానికి సంబంధించిన సప్లిమెంటేషన్స్ ఇవ్వటం కానీ, లేకపోతే వేరే ఏమన్నా పైల్స్ లాంటి ప్రాబ్లం ఉంటే దానికి సంబంధించిన సర్జికల్ కరెక్షన్ చేయటం కానీ, ఇట్లాంటివి అడ్వైస్ చేసి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాం. ఒకవేళ ట్రీట్మెంట్కి రావడానికి భయపడుతూ ఉంటారు కొంతమంది. సో వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోకపోతే వాళ్ళకి కలిగే నష్టాలు ఏంటి, సమస్యలు వచ్చి ఎదురయ్యే సమస్యలు ఏంటి? సో చాలామంది బ్లడ్ ఎనీమియా ప్రాబ్లం ఉన్నప్పుడు రావడానికి హెసిటేట్ చేస్తారండి. అంటే ఏముందలే ఫుడ్తో మనం కంట్రోల్ చేసుకోవచ్చు కదా, ఓ 4 రోజులు, ఓ మేబీ 2 months ఉందాంలే చూద్దాంలే అన్నట్టు ఆగిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. అవునండి, అవును. సో బేసిక్గా ఆ అనీమియాకి మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ కాజ్ ఆఫ్ అనీమియా ఫైండ్ అవుట్ చేయాలండి. అనీమియా కాజ్ ఫైండ్ అవుట్ చేయడానికి కూడా ఈ అనీమియాని 3 బ్రాడ్ కేటగిరీస్ కింద చేసుకుంటాం. సో దాంట్లో ఫస్ట్ది ఏంటి అంటే రక్తం సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వకపోవటం, అంటే రెడ్ సెల్ ప్రొడక్షనే తక్కువ ఉండటం అనమాట. రెండో కేటగిరీ ఏంటి అంటే బ్లడ్ లాస్ అవ్వటం, అంటే బ్లడ్ తయారీ అవుతుంది బాగానే, కాకపోతే ఎక్కడో ఏదో ఒక రూపంలో బ్లడ్ లాస్ అవుతూ ఉంటుంది. థర్డ్ది ఏంటి అంటే బ్లడ్ ప్రొడక్షన్ అవుతుంది, ఎక్కడ లాస్ అవ్వదు, కానీ బ్లడ్ ప్రొడ్యూస్ అయిన తర్వాత బ్లడ్ సెల్స్ డ్యామేజ్ అవుతూ ఉంటాయి లోపల. సో వీటిని కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేయాలి అంటే మనం ఈ 3 కేటగిరీస్లో ఎప్పుడైతే రెడ్ బ్లడ్ సెల్ ప్రొడక్షన్ సరిగ్గా లేదో దానికి మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఇస్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ. దాంట్లో మనకి ముఖ్యంగా ఐరన్ డెఫిషియన్సీ అండి. సో ఇప్పుడు మన ఇండియన్ ఉమెన్ పాపులేషన్లో చూసుకుంటే ఆల్మోస్ట్ 50 to 60% ఆఫ్ ఉమెన్ ఆర్ ఐరన్ డెఫిషియంట్ అనమాట. ఎందుకంటే వాళ్ళకి రెగ్యులర్గా పీరియడ్స్ అవుతూ ఉంటాయి. దానికి సరిపడగా ఐరన్ ఇంటేక్ లేకపోతే బ్లడ్ లాస్కి మ్యాచ్ అవ్వాలి అంటే సరిపడగా ఐరన్ ఇంటేక్ తీసుకోవాలి. ఎప్పుడైతే ఐరన్ ఇంటేక్ సరిగ్గా లేదో వీళ్ళకి బ్లడ్ ప్రొడక్షన్ సరిగ్గా ఉండదన్నమాట. సో ఐరన్ డెఫిషియన్సీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ ఆఫ్ ఎనీమియా ఇండియాలో. ఐరన్తో పాటు అదర్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ కూడా ఉంటాయి, లైక్ విటమిన్ B12 డెఫిషియన్సీ. విటమిన్ B12 అనేది ఓన్లీ యానిమల్ ప్రోడక్ట్స్లోనే ఉంటుంది అనమాట. సో స్ట్రిక్ట్ వెజిటేరియన్స్ ఎవరైతే ఉన్నారో మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ బి విటమిన్ B12 డెఫిషియంట్ అనమాట. దానివల్ల కూడా ఎనీమియాస్ వస్తూ ఉంటాయి. తర్వాత ఫోలిక్ యాసిడ్ అనే ఒక డెఫిషియన్సీ ఉంటుంది, దానివల్ల ఎనీమియా వస్తుంది. ఈ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ కాకుండా కొన్ని రకమైన బ్లడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అంటే ఏప్లాస్టిక్ ఎనీమియా. దాంట్లో బోన్ మ్యారో సరిగ్గా బ్లడ్ ప్రొడ్యూస్ చేయదు బయటికి. తర్వాత కొన్ని బ్లడ్ క్యాన్సర్ లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, దాంట్లో కూడా బ్లడ్ ప్రొడక్షన్ సరిగ్గా ఉండదు. కొన్ని మైలోప్రొలిఫరేటివ్ డిసీజెస్ అని కొన్ని రక్తం ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాటిలో కూడా బ్లడ్ ప్రాబ్లమ్స్ సరిగ్గా ఉండవు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా బ్లడ్ ప్రొడక్షన్లో ఉండే ఇష్యూస్ అనమాట. బ్లడ్ లాస్ గురించి మాట్లాడితే యూజువల్గా మీకు తెలుసు మంత్లీ లేడీస్కి పీరియడ్స్ అవుతూ ఉంటాయి, ఎంతో కొంత బ్లడ్ లాస్ అవుతూ ఉంటుంది. నార్మల్గా అరౌండ్ 3 to 5 days ఇస్ ద సైకిల్ టైం. కానీ కొంతమంది లేడీస్కి కొంచెం గైనిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, PCOD ప్రాబ్లమ్స్ లాంటివి ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళకి అరౌండ్ 7 days 8 days 9 days వరకు బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. సో దానివల్ల అవ్వాల్సిన బ్లీడింగ్ కంటే కూడా ఎక్కువగా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. సో అట్లాంటప్పుడు వాళ్ళని ఫస్ట్ ఒకసారి గైనకాలజిస్ట్కి పంపించి రీజన్ ఫర్ ఎక్సెసివ్ బ్లీడింగ్ అది ఏంటి అనేది ఐడెంటిఫై చేసి దాన్ని కరెక్షన్ చేసుకోవాలి. కొంతమందికి పైల్స్ ప్రాబ్లం ఉంటుంది. పైల్స్ ప్రాబ్లంలో కూడా వీళ్ళకి తెలియకుండా కింద మోషన్లో నుంచి బ్లడ్ లీక్ అవుతూ ఉంటుంది. అండ్ కొంతమంది 60 ఏజ్ పైబడిన వాళ్ళకి కోలాన్లో కొన్ని అల్సర్స్ కానీ లేకపోతే మాసల్ లాంటివి ఉంటూ ఉంటాయి. వీటి వల్ల కూడా బ్లడ్ ప్రొడక్షన్ సరిగ్గా
ప్రొడక్షన్ బాగానే ఉంటుంది కానీ లీక్ అవుతూ ఉంటుంది, బ్లడ్ లీక్ అవుతూ ఉంటుంది. సో ఇదంతా బ్లడ్ లాస్ కిందకు వస్తుంది. అనదర్ థింగ్ ఈజ్ బ్లడ్ ప్రొడక్షన్ అవుతుంది కానీ సరిగ్గా మెయింటైన్ అవ్వదు బాడీలో, బ్లడ్ డిస్ట్రక్షన్ అయిపోతూ ఉంటుంది. దానికి కూడా వేరే సికిల్ సెల్ ఎనీమియా అని, ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అని, తర్వాత మెంబ్రెయిన్ డిజార్డర్స్ ఉంటాయి కొన్ని, పిఎన్హెచ్ లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ అనీమియా. సో అన్ని అనీమియాలు చాలామంది ఏమనుకుంటారంటే ఫుడ్తో తీసుకుంటే కరెక్ట్ అయిపోతాయి అని అనుకుంటారు, కానీ అనీమియా ఈజ్ అ వెరీ బిగ్ థింగ్ అనమాట. సో ఫుడ్ ఒకటే తీసుకుంటే సరిపోద్ది అనుకోవటం కరెక్ట్ కాదు. కొంతమందికి ఫుడ్ బాగానే తీసుకుంటారు అయినా సరే వాళ్ళకి ఎనీమియా వస్తుంది. ఎందుకు అంటే వాళ్ళలో అబ్జార్ప్షన్ డిఫెక్ట్స్ ఉంటాయి. అంటే పేగులోంచి తీసుకున్న ఫుడ్ ఏదైతే ఉందో సరిగ్గా అరుగుదల అవ్వక, అయినా సరే వాళ్ళు ఎంత ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకున్నా, ఎంత B12 తీసుకున్నా కూడా వాళ్ళు ఎనీమిక్ ఉంటారనమాట. సో ఎటువంటి అనీమియా కేటగిరీలోకి వస్తారు ఐడెంటిఫై చేయటం వెరీ ఇంపార్టెంట్, మోర్ దెన్ ట్రీట్మెంట్. ఫుడ్తోనే కరెక్షన్ చేసుకుందాము, బ్లడ్ ఎక్కిచ్చేసుకుంటే అయిపోతుంది అనుకుంటే కరెక్ట్ కాదు. కరెక్ట్ కాజ్ ఆఫ్ ఎనీమియా ఐడెంటిఫై చేసుకుంటే మనకి లాంగ్ రన్లో పర్మనెంట్ సొల్యూషన్ దొరుకుతుంది అన్నమాట.